జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. కొత్తవలస, శృంగవరపుకోట. జనజ్వాల న్యూస్. వికలాంగులకు కృత్రిమ అవయవ సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. సేవకు మారు పేరు గురుదేవ ట్రస్ట్. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మంగళపాలెం గ్రామంలో 2024 సెప్టెంబర్ 4 బుధవారం గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు సహకారంతో వికలాంగులకు కృత్రిమ అవయవ సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. 25 ఏళ్లుగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు తయారు చేసి ఉచితంగా అందజేయడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు సేవ అనే పదానికి మరో పేరుగా నిలిచిందని ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొనియాడారు. కాలు చేతులు కోల్పోయాయని దివ్యాంగులు అధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని ఆమె సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో లక్షలాది మంది దివ్యాంగులకు ఎన్నో రకాలుగా సేవలందిస్తూ జగదీష్ ఆదర్శంగా నిలిచారని ఎంపీ ప్రశంసించారు. దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ట్రస్ట్కు తమ వంతు సహాయక సహకారాలు అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్, స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ, ఎస్. భాస్కరరావు, ఎన్డీ డిఎంహెచ్ఓ, కొత్తవలస మండలం పార్టీ అధ్యక్షులు గొర్లపల్లి రాము, ఎస్. కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, తెలుగు యువత మండల అధ్యక్షులు కోరుబిల్లి ఉపేంద్ర, నక్కరాజు చిన్న రాము, విశాఖపట్నం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను, మాజీ సర్పంచ్ వెర్వేటి శివాజీ, మాజీ ఎంపీటీసీ బాలకృష్ణ జగ్గారావు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆ పిల్లలకి ఇందాకలే 2 క్లాసులు చెప్పాను. బోరింగ్ అయినా వాళ్ళకి మిమ్మల్ని పెద్దలు పాడు చేసేస్తున్నారు, ఈ రకంగా మీరు చెయ్యాలి, మొక్క నాటండి, మీ పుట్టినరోజు నాడు ఆ పువ్వు ఏదైనా వస్తే మీ అమ్మకి ఇవ్వండి. మొట్టమొదట మన కన్న తల్లిదండ్రులే మన దేవుళ్ళు, వాళ్ళకన్నా పెద్ద గొప్పోడు ఎవడు కాదు. అమ్మ చెప్తేనే తెలిసిందండి మన నాన్న ఎవడో. అమ్మ కన్నా గొప్పోడు ఎవడైనా ఉంటాడా ఈ ప్రపంచంలో? మన ప్రతి ఒక్కరి ప్రపంచంలో తల్లి చెప్పితేనే తండ్రి ఎవడో తెలిసింది ప్రతి ఒక్కరికి. ఏమంటే ఎవరికైనా తెలిసిపోద్దా? తల్లి తండ్రి చెప్తేనే గురువు ఎవడో తెలిసింది. తల్లి తండ్రి చెప్తేనే ఈ గొడ్డు వచ్చింది, ఈ ఫుడ్ వచ్చింది, ఈ బలం వచ్చింది, ఈ మాటలు వచ్చాయి. కాబట్టి తర్వాతే గురువు, తర్వాతే దేవుడు. దేవుడు ఎవడండి? రాముడో కృష్ణుడు మనకి ఏం చేసాడో మనకు తెలుసా? మన అమ్మ చేసింది. మన అమ్మని కన్నా ఆ అమ్మ నాన్న చేశారు. మన తల్లి తండ్రి. మన నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళపాలెం గ్రామంలో సోదరుల కుటుంబం 27 ఏళ్ల నాటి నుండి, ఇది చిన్న విషయం కాదు. సమాజంలో ఇవాళ మన కుటుంబాలనే ఒక్కసారి చూస్తే మన పిల్లలే మనకు చేయట్లేని రోజులు వచ్చాయి. ఆయన ఏం ఆశించి సేవ చేస్తున్నారు? మనం ఒక్కసారి ఆయన గురించి, సోదరులు జగదీష్ బాబు గారి గురించి మనం ఒక్కసారి మాట ఆయన్ని మనసులో తలిస్తే, ఏంటి మన పిల్లలే గ్లాస్తో నీళ్ళు తిండరా అంటే, అబ్బా కాలు పీకుతున్నాయమ్మా, మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదా అనే రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులు కొత్త వలస వెళ్తున్నారా, పళ్ళు ఏమైనా కొనుక్కురండి. ఇక్కడ పాప చూస్తే నాకు ఇది 2వ చూస్తున్నాను. తన మనోధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యానికి ఆ పాప, బాబు ఎడం చేయలేదా పాపకు చూడండి. ఇలాగా కొన్ని వేల మందికి ఆయన దారి చూపించారు. అటువంటి జగదీష్ బాబు గారికి మరొక్కసారి హర్షధ్వానం ద్వారా నేను వారి పాదాలకు నమస్కరిస్తూ, నాయన నిజంగా చెప్తున్నాను, ఇది మాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎంతోమంది దాతలు ఇవాళ తోచిన సహాయాన్ని ఇస్తున్నా సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంలో మీలో ఉండడం వల్లే అపర కోటీశ్వర్లు ఉండొచ్చు. ఇచ్చే ధైర్యం ఉండాలి, సేవ చేసే అభిమానము వెళ్ళండి అన్నారు. ఏదో అనుకున్నా, ప్రభుత్వాలు ప్రజలు మనం చేయాలి, కానీ అటువంటి వ్యక్తులు, అటువంటి పెద్ద మనిషి ఉండడం కూడా ఇది ఒక అదృష్టం. ఇదే కాదు, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, హిందుత్వాన్ని పెంపొందించుకోవాలి. మరి మా మహిళలకు కూడా కట్టుబొట్టు వ్యవహారాల్లో మన భారతీయ మహిళా సంస్కృతిని మర్చిపోకుండా, మరి ఏవైతే
ఆ భగవంతుడిని స్మరిస్తూ తన ఆలోచనల వల్ల, తన ప్రేమతో, తన అభిమానంతో దాదాపు 26 సంవత్సరాలు పైబడి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటే జగదీష్ గారి తల్లిదండ్రులకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. జీవితాంతం వారికి పాదాబంధం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒక బిడ్డ తన ప్రవర్తనతో, తన చేతలతో, తన మనసుతో ఏవైతే సొసైటీకి మంచి పనులు చేస్తారో బీజం వేసేది ముందుగా తల్లిదండ్రుల ఆలోచనలే ఆ బిడ్డ ఖచ్చితంగా ముందుకెళ్ళాలన్నది నేను బాగా నమ్మే విషయాలను చెప్పాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా జగదీష్ గారి పేరు పెట్టడం కూడా చూడండి. జగదీష్ గారు లోకమంతా కూడా జగం, వారు ఎక్కడ కూడా వెళ్ళినా సరే ఆ ప్రేమాభిమానాలు పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమం చేయడం అనేది అలాగే సంతోష్, మా టీంకి కూడా థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా సోదరిమణి వారు చెప్పగానే ఇట్లాగా వస్తున్నామంటే ఎంతో ప్రేమగా బా తమ్ముడు మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు ఆహ్వానించడం. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి విషయాలు కూడా పరిశీలన చేస్తుంటే క్షుణ్ణంగా, ఎందుకంటే ఆశీర్వదిస్తుంటాను నేను. సేవా కార్యక్రమం అంటే రాజకీయాల్లో రాకముందు కూడా, మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా, సింగిల్గా మ్యారేజ్ అవ్వకముందు కూడా ఎవరైనా మంచి చేస్తే మంచి కార్యక్రమాన్ని మేము చూస్తాం తప్ప కులాలు, మతాలు, ప్రాంతాలు చూడడం. అలాగే మా ఇద్దరికి 25 సంవత్సరాలు బట్టి ఇది అలవాటుగా మారి వెళ్తాం, ఎంత దూరమైన వెళ్తాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇద్దరం వెళ్దాం, సేవా కార్యక్రమం అంటే మనకి ఇష్టం కనుక చూద్దామని చెప్పేసి ఈరోజు వస్తే మాలో మరింత బలం మనసులో వచ్చింది. మేము ఇంకా కూడా ఇలాంటి వ్యక్తితో యూనివర్సిటీకి దేవుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన యూనివర్సిటీ బిడ్డని నిన్ను చెప్పుకోవాలి. ఎందుకంటే సమాజానికి సంబంధించిన ఒక సేవే కాదు, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా వారిని సూచించే విధానం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే మట్టి విగ్రహాలు చూసాం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం చూసాం. ఇవన్నీ కూడా యూనివర్సిటీకి చాలా ఇష్టమైన కార్యక్రమాలు. సో వారు ఆ యూనివర్సిటీ బిడ్డే. ఖచ్చితంగా వారు తల్లిదండ్రులు వారు చేసే పుణ్యం, లేకపోతే ఎంత బాగా ఆలోచించి ఆ బిడ్డని కన్నారో. వారు చదువు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక డిగ్రీలో పీజీ చేస్తే ఏదో చదువుకున్నాం అనుకున్న రోజుల నుంచి వారు చదువుకున్న డిగ్రీస్ కానీ లేకపోతే యూనివర్సిటీలు కానీ ఒకసారి ప్రస్తావన చేసుకుంటే మనం చాలా తక్కువ. అంత ఉన్నప్పటికి కూడా